బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ వి భీమారావు మీడియా సమావేశం. సెప్టెంబర్ 4వ తేదీన జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడిని పట్టుకున్న పోలీసులు డబ్బు కోసం ఒంటరిగా ఉంటున్న 52 సంవత్సరాల బొబ్బిలి దేవి అనే మహిళను టవల్తో గొంతు నొక్కి హత్య చేసిన అభియోగంపై పట్టణానికి చెందిన బంటా మేస్త్రి లోవరాజును అరెస్టు చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి ఒక బంగారపు ఉంగరం, 1,03,000 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియా సమావేశంలో ఏఎస్పీతో పాటుగా పట్టణ సిఐ ఏ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ పి నాగరాజు పాల్గొన్నారు. కేసును అత్యంత చాకచక్యంగా ఛేదిన సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ నాగరాజు టౌన్ పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేసిన అడిషనల్ ఎస్పీ వి భీమారావు 4వ తేదీన రాత్రి జరిగిన సంఘటన మేరకు ఈ కేసు ముఖ్యంగా ఫిర్యాది శాంతి అనే అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు మర్డర్ ఫర్ గెయిన్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా ఆ రోజు రాత్రి 11-12 గంటల మధ్య సమయంలో హత్య లాభం కోసం చేసినలాగా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ నయాం అస్మి ఐపీఎస్ వారు ఈ కేసు చాలా ప్రిస్టేజ్గా తీసుకొని 2 స్పెషల్ టీమ్స్ కూడా ఫార్మ్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆ రోజు రాత్రి 11 తరువాత ఒక కింద ఉన్న అమ్మాయి ఇచ్చిన సాక్ష్యాధారాలను బట్టి పెట్టి ఈ కేసు 11-12 గంటల మధ్యలో ఇది జరిగిందనేది నిర్ధారించడం జరిగింది. ఈ కేసులో హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి కొన్ని వస్తువులు పోయావని, తర్వాత కొంత పోయిందని చెప్పేసి దాని మీద మర్డర్ ఫర్ గెయిన్ కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడి నుంచి కేసులో కీలక ఆధారాలు బట్టి మాకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ సమాచారం ప్రకారం వ్యక్తి అదే వీధికి చెందిన లోవరాజు అనే వ్యక్తిగా నిర్ధారించుకోవడం జరిగింది. అప్పటి నుంచి లోవరాజు అనే వ్యక్తి పరారులో ఉన్నాడు. ఈయన గురించి ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేయడం బట్టి ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ముద్దాయి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ముద్దాయి లోవరాజు ఈ మృతురాలు ఇంటికి సమీపంలోనే 5వ ఇంటిగా నిర్ధారించడం జరిగింది. ఈ కేసులో ముద్దాయి బాగా వ్యసనాలకి బానిసై అలవాటు పడి అప్పులు ఇవన్నీ చేసేయడం జరిగింది. అయితే ముద్దాయి ఇచ్చిన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం ముద్దాయి వద్ద 1,30,000 దొంగిలించినలాగా దాంట్లో 1,03,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఒక రింగ్ కూడా సీజ్ చేయడం జరిగింది. ముద్దాయి ఏంటంటే అదే రోజు రాత్రి 11:32 మాకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారం బట్టి ఈ కేసు అత్యంత ప్రతిభగా విశిష్టతగా ఈ కేసుని మా సిఐ ఏ సుబ్రహ్మణ్యం, నాగరాజు మరియు సిసిఎస్ టీమ్స్ కూడా స్పెషల్ టీమ్స్ కూడా ఫారం చేయడం జరిగింది. ఈ కేసులో అప్పటి డిఎస్పీ గారు మూర్తి గారు మరియు ప్రజెంట్ డిఎస్పీ విశ్వనాథ్ గారు కూడా ఈ కేసు అత్యంత చాకచక్యంగా ఈ కేసులో ముద్దాయి అరెస్ట్ చేసినందుకు మా జిల్లా ఎస్పీ గారు కూడా వీళ్ళందరినీ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసు ఏంటంటే ముఖ్యంగా ముద్దాయి లాభం కోసం ఆ రోజు రాత్రి ముందు రోజు 3వ తేదీన ఈ మహిళ ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఆవిడ దగ్గరికి వెళ్ళి డబ్బుల అప్పు కోసం అడగడం కూడా జరిగింది. ఆవిడ ఒంటరి మహిళని చూసి ఆవిడని టార్గెట్ చేస్తూ ఆ రోజు రాత్రి 11కి ఎంటర్ అయ్యి ఆవిడకి చూసి ఒక ముసుగు మాస్క్ వేసుకొని వెంటనే ఆవిడకి ఉన్న చేతిలో ఉన్న టవల్తో స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఆవిడ చనిపోయిన వెంటనే అక్కడి నుంచి అబ్స్కాండ్ అవుతున్న సమయంలో 11:32కి సీసీ ఫుటేజ్ చూడగా ఆ సీసీ ఫుటేజ్ ఆధారమే మాకు ముఖ్యం. అదేవిధంగా అక్కడ కొంతమంది 2 వ్యక్తులు కూడా ఈ వ్యక్తి అదే వీధికి చెందిన లోవరాజు అని ఐడెంటిఫై జరిగింది ఈ కేసులో. ఈ కేసు అత్యంత ప్రతిభ కనబరిచిన మా సిబ్బంది అందరికి కూడా నేను కూడా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.